తిట్టిందన్న వీడియో చూసారా? ఎలా అనిపించిందన్న? కోరి ఏమన్నదంటే మ్యూజిక్ చూపి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏదేదో తిట్టిందన్నది నిజంగా ఈ చెప్పు చూసి బాట చెప్పు కొట్టింది అనుకో ఆ గోరిని వాళ్ళ చెప్పు దిగదాకా కొడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏమనుకుంటుంది ఆమెకు తెలియకపోవచ్చు, ఎవరైనా చెప్పండి, కాకపోతే అడ్డమైన మాటలు కాదు. ఇంతకుముందు గిట్ట చెప్పిన తెలంగాణలో అడుగు పెడితే నెక్స్ట్ క్షణం చెంచలు కూడా జల్లేస్తారని చెప్పిన. అందు గురించే భయపడి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకి నేను రానున్నాను. అంటే యాంకర్ చెప్తున్నా కూడా ఆయన తిట్టొద్దు అని చెప్పినా కూడా అదే చెప్తున్నా. అదే కదా తెలుగు రాష్ట్రాలకు రాని నిజంగా చెప్తున్నా. చెప్పుతోడు కొడితే చెప్పు తిరిగేదాకా కొడు. అంబేద్కర్ గారిని ఏదైతే మాట్లాడాలో చూసినా నిజంగా నా ముందర ఉంటే ఉరి తీసేస్తుండే ఆ రోజు. యూట్యూబ్ ఛానల్ కానీ టీవీలో లైవ్ పెట్టి అమ్మ పొద్దున్న లేస్తే పడుకునే వరకు ఇదే లొల్లి అన్న. టార్చర్ అయిపోయింది, ఉపయోగం లేనిది. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. అఘోరి మాత గిట అంటుంది నన్ను చూపియకుండా అంటుంది కదా. మరి ఎందుకు స్పెట్టింగ్ చేస్తారు, ఎందుకు లైవ్ ఎందుకు పెడుతున్నారు మీరు టీవీలో? కానీ బంద్ చేస్తే వదిలేస్తే అయిపోతుంది కదా. అనవసరమైన మాటలు ఎందుకో అనిపించుకోవాలి ఆమెతోటి గిట వీళ్ళు గిట అడ్డమైన క్వశ్చన్లు అడిగి.